ఇక్కడ కనపడుతుంది కదా వీడు రాకేష్ రౌడీ రాకేష్ అంటారు ఈయన అలాగని. వీడు చేసిన లంగ పనులు దొంగ పనులు వీడు జైలు కూడా పోయించిండు. వీడు పెద్ద రౌడీ అంతమందుకు. సడన్గా ఈయనకి మైండ్ ఎట్లా తిరిగింది, డబ్బులు సంపాదించాలని ఒకటి పడ్డ దీనికి. డబ్బులు ఎట్లా వస్తాయి ఫ్రీగా అని ఆలోచించిండు. ఆలోచిస్తే రెండు ఎట్లొస్తాయి, బెట్టింగ్ ఒకటి, ఇంకోటి దేవుళ్ళు మంత్రాలు. ఇక ఎవరికి నీకు శని ఉంది, అది ఉంది, లౌడ్ ఉంది, నువ్వు ఈ కలర్ వేసుకోకు, ఆ కలర్ వేసుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండకు, ఆ డోర్ తీసేయి, ఈ ఫ్రిడ్జ్ పక్కన నువ్వు అని లంజపట్టులు చాలా మంది తయారయ్యారు. ఇవన్నీ నమ్మకూరి. వాళ్ళ మాటలు మీరు నమ్మిరనుకో అలా అంజీతంలోకి మీ జీతం మొడగూడిచిపోతుంది. అర్థమైందా? మంత్రాలు లేవు, లావిడ ఏది లేవు. వీడు చూడు పొద్దున్న లేసి శివయ్య అంటాడు, ఎల్లమ్మ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మళ్ళీ ఇంకా అన్ని అలవాట్లు ఉంటాయి. వీడు పెడతారు రౌడీ ఎంతమందికి. వీడు జైలుకు వచ్చాడు, తాగాడు, తిన్నాడు, అన్నం చేసాడు. వీడు పాత ఫోటోలు ఉన్నాయి చూస్తే మీరు వీడిని దగ్గర పోరు. అమ్మ ఇప్పటికైనా మారంటారా బాబు, దేవునికి దండం పెట్టరు చాలు, గుడి కోరి చాలు. ఇట్లా లంగపొక్కలను నమ్మిరు అనుకో వీని జీతంలోకి మీ జీతం మొడగూడిచిపోతుంది. అర్థమైందా? సత్యరెడ్డి అన్నా మడ్డగుడు